ఎంతో మంది అభాగ్యులకు కష్టకాలంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఆసరాగా నిలిచిందని పెదకురపాడు శాసనసభ్యులు నమ్మూరి శంకర్రావు అన్నారు. అమరావతి మండలం ఉంగుటూరు గ్రామంలో 3,000 రూపాయలకు పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు అందజేశారు. గ్రామంలో వీధి వీధికి వెళ్లి స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. వారిని పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మాట తప్పకుండా మడమ తిప్పకుండా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్లను 3,000 రూపాయలకు పెంచారన్నారు. అందుకే ఇవాళ అవ్వాతాతల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. గతంలో ఉంగుటూరులో కేవలం 304 మందికి పెన్షన్లు వచ్చేవన్నారు. టీడీపీ నాయకులు పార్టీలు చూసి పెన్షన్లు అందజేశారని మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వ హయాంలో గ్రామంలో 421 మందికి 12.69 లక్షలు పెన్షన్ కానుక అందజేస్తున్నామన్నారు. ఇవే కాకుండా గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ల నిర్మాణం చేపట్టామన్నారు. రోడ్లు బాగు చేశామన్నారు. గతంలో ఎప్పుడైనా ఇంత అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. ప్రజలు కూడా తమకు మంచి చేసే వాళ్లను ఎన్నుకోవాలని సూచించారు. జగనన్న ప్రభుత్వంలో తాము మంచి చేశామని భావిస్తేనే ప్రజలు తమకు ఓట్లు వేయాలని సూచించారు. ఈరోజు అమరావతి మండలం ఉంగుటూరు గ్రామంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక జరుగుతుంది. పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో పెన్షన్ 3,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఏదైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు అది తూచే తప్పకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రతి నెల మరి 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వటం ఇంటికి వెళ్ళి వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటికి వెళ్ళి ఇవ్వటం జరిగింది. గతంలో అయితే మరి ఆ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వచ్చి పాపం ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు అవ్వతాతలు. కానీ ఈ రోజున ఇంటికి వెళ్ళి వాలంటీర్ మరి తెల్లవారేసరికి 6 గంటలకల్లా మరి పెన్షన్ చేతిలో పెట్టి వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటున్నారు. మరి ఇదంతా కూడా మన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమైంది. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేంది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మరి గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఏదైతే ఇచ్చామో నవరత్నాలు, ఆ నవరత్నాలు కూడా అన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కరోనా పరిస్థితుల్లో కూడా మరి డ్వాక్రా మహిళలకు కానీ, చేయూత ఆసరా కానీ, ఇవన్నీ కూడా అమ్మఒడి కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయడం జరిగింది. మరి ఈ రోజున ఉదాహరణకి ఈ గ్రామంలో మరి గతంలో 2019లో 304 పెన్షన్లు ఉంది. ఆ 304కి మరి సుమారు 3 లక్షల రూపాయలు పెన్షన్ వచ్చేది. మరి నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు కూడా చాలామంది మాకు పెన్షన్ రాలేదు, లేకపోతే మాకు రుణమాఫీ కాలేదు రైతులు, ఇలాగ ప్రతి ఇంటికి నన్ను అడగటం జరిగేది. మన ప్రభుత్వం వచ్చినాక ప్రతి వాళ్ళకి అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇద్దామని చెప్పడం జరిగింది. మరి ఈ రోజున 421 పెన్షన్లు ఇవ్వటం జరిగింది. అంటే సుమారు 120 పెన్షన్లు పెరిగినాయి. అర్హులైన ప్రతి ఒక్కరు గతంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు.